ద హోల్ హౌస్ ఈజ్ డార్క్ అంటిల్ ద మదర్ వేక్స్ అప్. ఇజంట్ ఇట్ ట్రూ? నిజమే కదా. తల్లి లేనిది ఇల్లంతా చీకటే, తల్లి ఉంటే ఇల్లంతా సంతోషం, ఇంటికే వెలుగు. మా అమ్మ ఒక చిన్న రైతు అయినప్పటికీ నా కూతురు ఒక మంచి డాక్టర్ అవ్వాలి, ఎంతోమందికి వైద్యం చేయాలి అన్ననే గొప్ప సంకల్పంతో నన్ను ఇంతగా కష్టపడి చదివించారు. ఇంకా చదివిస్తూనే ఉన్నారు. నా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే మా అమ్మ లాంటి ఎంతోమంది తల్లులు వాళ్ళ శక్తికి మించి నిష్కల్మషమైన ప్రేమతో వాళ్ళ పిల్లలు గొప్ప స్థాయిలో ఒక మంచి పొజిషన్లో, ఏ ప్రొఫెషన్ అయినా, టీచర్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా ఎదగాలని కోరుకుంటూ వాళ్ళ కోసం కష్టపడుతున్నటువంటి తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. ద హోల్ హౌస్ ఈజ్ డార్క్ అంటిల్ ద మదర్ వేక్స్ అప్. ఇజంట్ ఇట్ ట్రూ? నిజమే కదా. తల్లి లేనిది ఇల్లంతా చీకటే, తల్లి ఉంటే ఇల్లంతా సంతోషం, ఇంటికే వెలుగు. మా అమ్మ ఒక చిన్న రైతు అయినప్పటికీ నా కూతురు ఒక మంచి డాక్టర్ అవ్వాలి, ఎంతోమందికి వైద్యం చేయాలి అన్ననే గొప్ప సంకల్పంతో నన్ను ఇంతగా కష్టపడి చదివించారు. ఇంకా చదివిస్తూనే ఉన్నారు. నా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే మా అమ్మ లాంటి ఎంతోమంది తల్లులు వాళ్ళ శక్తికి మించి నిష్కల్మషమైన ప్రేమతో వాళ్ళ పిల్లలు గొప్ప స్థాయిలో ఒక మంచి పొజిషన్లో, ఏ ప్రొఫెషన్ అయినా, టీచర్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా ఎదగాలని కోరుకుంటూ వాళ్ళ కోసం కష్టపడుతున్నటువంటి తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. ద హోల్ హౌస్ ఈజ్ డార్క్ అంటిల్ ద మదర్ వేక్స్ అప్. ఇజంట్ ఇట్ ట్రూ? నిజమే కదా. తల్లి లేనిది ఇల్లంతా చీకటే, తల్లి ఉంటే ఇల్లంతా సంతోషం, ఇంటికే వెలుగు. మా అమ్మ ఒక చిన్న రైతు అయినప్పటికీ నా కూతురు ఒక మంచి డాక్టర్ అవ్వాలి, ఎంతోమందికి వైద్యం చేయాలి అన్ననే గొప్ప సంకల్పంతో నన్ను ఇంతగా కష్టపడి చదివించారు. ఇంకా చదివిస్తూనే ఉన్నారు. నా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే మా అమ్మ లాంటి ఎంతోమంది తల్లులు వాళ్ళ శక్తికి మించి నిష్కల్మషమైన ప్రేమతో వాళ్ళ పిల్లలు గొప్ప స్థాయిలో ఒక మంచి పొజిషన్లో, ఏ ప్రొఫెషన్ అయినా, టీచర్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా ఎదగాలని కోరుకుంటూ వాళ్ళ కోసం కష్టపడుతున్నటువంటి తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ.